బయట స్వీట్ షాప్ లో దొరికే కచోరీలు ఎంత కరకరలాడుతూ ఉంటాయో అచ్చం అలాంటి కచోరీలను మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు స్నాక్స్ లాగా అయినా ప్రయాణాల్లోకి తీసుకెళ్ళడానికైనా చాలా బాగుంటాయి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు జయకుమారి వంట. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పులు మైదా పిండి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా అంటే ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు కప్పు నూనె వేసుకోవాలి. ఈ నూనె వేయటం వల్ల మన కచోరీలు బాగా కరకరలాడుతూ వస్తాయి. ముందుగా ఈ నూనెను మైదా పిండిలో బాగా కలుపుకోవాలి. చేతితో బాగా రుద్దుతూ మెదుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసిన తరువాత పిండిని చేతిలోకి తీసుకుని గట్టిగా పట్టుకుంటే ముద్దలా ఉండాలి. అలా ఉండకడితే నూనె పిండికి బాగా పట్టిందన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా పిండిలా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉండకూడదు. చేతికి మెత్తగా ఉండేలా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నూనె రాసి మళ్ళీ ఒకసారి కలిపి పైన ఎండిపోకుండా తడిబట్ట గాని మూత గాని పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు కచోరీ లోపల కోసం అరకప్పు పొట్టు తీసిన పెసరపప్పు తీసుకున్నాను. దీనిని 2 గంటల ముందే నీళ్లలో నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్ లో వేసి బరకగా దరదరగా రుబ్బుకోవాలి. అస్సలు పేస్ట్ లా చేయకూడదు. చూడండి, పప్పు బాగా నలిగినా కూడా కొంచెం లావుగా ఉన్న పప్పు గింజలు కనిపిస్తాయి కదా, ఇలాగే ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని 2 పెద్ద స్పూన్లు నూనె వేడి చేయాలి. మంటను సిమ్ లోనే ఉంచుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక పావు టీ స్పూన్ ఇంగువ, 2 టీ స్పూన్లు కచ్చాబచ్చా దంచిన ధనియాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు వేసి దోరగా వేయించుకోవాలి. మసాలాలు వేగాక ఇందులో 2 టీ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేయటం వల్ల కచోరీలకి మంచి వాసన రుచి వస్తాయండి. మంటను తక్కువగా ఉంచి శనగపిండి లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఎండుమిర్చి పొడి గాని కారం గాని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అన్ని బాగా కలిసేలా చేసుకోవాలి. ఈ మంటను తక్కువగానే ఉంచి 1 నిమిషం పాటు లైట్ గా వేయించుకోవాలి. మసాలాలు వేగాక మనం బరకగా రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు వేసి కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్ లోనే ఉంచి గరిటెతో నొక్కుతూ ముద్దలు కట్టకుండా ఒక 7 నుంచి 8 నిమిషాలు బాగా వేయించాలి. పప్పు పొడి పొడిగా అయ్యి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తడి అంతా పోయి పొడి అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. మనం వేయించి పెట్టుకున్న ఈ మసాలా బాగా చల్లారిన తరువాత చేత్తో ఒకసారి బాగా రుద్దుకుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకుని చూడండి, పిండి ఎంత సాఫ్ట్ గా ఉందో. ఇప్పుడు ఈ పిండిని కూడా చిన్న చిన్న నిమ్మకాయ సైజు ఉండలాగా చేసుకుని చేతితోనే అంచులు పలచగా ఉండేలా ఒత్తుకోవాలి. మధ్యలో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పూర్ణం ఉండను పెట్టి అంచులను దగ్గరకు తెచ్చి బయటకు రాకుండా జాగ్రత్తగా మూసేయాలి. అంచులు సరిగా మూయకపోతే నూనెలో వేయగానే కచోరీ పగిలిపోయి మసాలా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మసాలా బయటికి రాకుండా అంచులను బాగా మూసేసి అరచేతుల మధ్య పెట్టుకుని తేలికగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె మరీ ఎక్కువగా వేడి చేయకూడదు. మోస్తరు వేడి మీద కచోరీలను నూనెలో వేసుకోవాలి. నూనె ఎక్కువ వేడిగా ఉంటే పైన తొందరగా రంగు వచ్చేసి లోపల పచ్చిగా ఉండిపోతుంది. అందుకే నూనె మరీ వేడిగా కాకుండా చూసుకుని కచోరీలు వేసుకోవాలి. మొదట కచోరీలు నూనె అడుగునే ఉంటాయి. ఈ సమయంలో కచోరీలను అస్సలు కదపకూడదు. ఒకవైపు లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చాక నెమ్మదిగా రెండో వైపుకు తిప్పుకోవాలి. నూనె వేడి తగ్గినట్టుగా అనిపిస్తే కాసేపు మంట కొంచెం పెంచుకుని మళ్ళీ కచోరీలను వేయించుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చి కచోరీలు చక్కగా కరకరలాడే వరకు వేయించి తీసేయాలి. చూడండి, మన పెసరపప్పు కచోరీలు ఎంత బాగా రెడీ అయ్యాయో. బయట కరకరలాడుతూ లోపల కమ్మని పెసరపప్పు మసాలాతో చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.